ములుగు జిల్లాలో అధ్వానంగా రోడ్లున్నాయి. నేటికి ఆ అటవీ ప్రాంతంలో ప్రజలు రహదారి చూడని పరిస్థితి నేటికి కనిపిస్తోంది. దశాబ్దాల కాలం నుంచి రోడ్డు సదుపాయం లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాచేడు మండలం కోయ వీరాపురం గ్రామానికి రోడ్డు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. పెద్ద పెద్ద బండలు, మెటల్ రాళ్లపై రహదారి నిర్మాణం చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రహదారి కాలినడకకు ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి మాత్రమే సౌకర్యంగా ఉంటుంది. ఇతర పెద్ద వాహనాలు వెళ్లాలంటే రహదారి అనుకూలించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారికి కోయ వీరపురానికి మధ్యలో చాకలి వాగు ప్రవహిస్తోంది. దీంతో వర్షాకాలం గోదావరి బ్యాక్ వాటర్తో కోయ వీరాపురం ముంపుకు గురవుతుండటంతో గిరిజనులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మేము గత 20 years నుంచి నాకు తెలిసిన కాడ నుంచి అయితే మా ఊరికి ప్రధాన రహదారి అయితే ఇదే నేషనల్ హైవే 163 నుంచి మా ఊరికి వచ్చే రహదారికి ఇది చాకలి వాగు అనేది మెయిన్ అడ్డంకిగా ఉన్నది. ఈ వాగు దాటి మేము బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ, మాకు సరుకులు విక్రయించుకోవడానికి తీసుకురావడానికి కానీ ఈ వాగు నుంచే వెళ్ళాలి. మాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. వర్షాకాలం అయితే అంబులెన్స్ రాని పరిస్థితి. మాకు మా పెద్దల నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లంని ఎదుర్కొంటూ ఉన్నారు. కావున ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో మంత్రి సీతక్క గారు మీకు విన్నవించి మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు ఈ ప్రభుత్వం ద్వారా ఈ వంతెనను నిర్మించి మా యొక్క భవిష్యత్తును. నా పేరు రామలక్ష్మి. ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉంటాను. మాకు వాగుబడి ఇట్లా మనుషులు కొట్టుకుపోతాండ్రు. మాకు ఇక్కడ శాఖలు గురించి కట్టాలి. ఇక మాకు రోడ్లు ఇవి మంచిగా లేవు. ఇక ఈ వాగుని మంచిగా తొందరగా కట్టియమని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము. ఇక ఇట్లా చాలా మంది ఇట్లా వాగులో దాటపోయి చనిపోతాండ్రు. కొద్దిగా మాకు వాగుని. మాది కోయవీరాపురం గ్రామం, వాజేడు మండలం. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు జాతీయ రహదారి వైపు ఉన్న చాకలి వాగు వంతెన నిర్మాణం మాత్రం ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేయడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే మన రేషన్ సరుకులకు కానీ డాక్టర్ దగ్గరికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ వాగు వల్ల. అదేవిధంగా మనకు చీకుపల్లి నుంచి కోయవీరాపురానికి ఒక రహదారి మార్గం ఉన్నది. అది కూడా మెటల్ రోడ్డే. ఇప్పుడు జాతీయ రహదారి నెంబర్ 163 నుంచి ఒక రోడ్డు మా ఊరు వైపు వస్తుంది. దానికి కూడా మెటల్ రోడ్డే ఉన్నది. ఇంతవరకు కూడా మనకు ఒక సీసీ రోడ్డు